ఫస్ట్ థింగ్ మనం ఫైట్ చేయవలసింది వేషధారణతోటి, అబద్ధంతో. వేషధారణ అంటే కూడా ఏంది? అబద్ధమే. అంటే పైన ఒకటి లోపట ఒకటి యాక్టింగ్ చేసేదాన్ని ఏమంటారు? వేషధారణ, అబద్ధం. అబద్ధం కూడా ఏంది? మనము లోపట ఒకటి బయట ఒకటి చెప్పేదాన్ని ఏమంటారు? అబద్ధం అంటారు. సో మనం అబద్ధం ఆడుట మానేయాలి, వేషధారణ మానేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అబద్ధంలాడు పెదవులు యెహోవాకి హేయము, అబద్ధంలాడువాడు తప్పించుకొనడు, అబద్ధంలాడువాడు నశించును అని ఉన్నది. అబద్ధంలాడువాడు మండుచుండు అగ్నిగుండంలో పడతాడని ఉన్నది. సో మనము చాలా జాగ్రత్తగా మనం అబద్ధం ఆడకున్నాడు. చూడండి, అబద్ధం ఆడితే దానిది కూడా లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఎట్లా అంటే, బహుశా మీకు 1000 రూపాయలు ఎవరని ఇస్తుండ్రంటే అబద్ధం ఆడరేమో. 1000 రూపీస్, ఓకే, 10,000 రూపీస్ ఇస్తే ఒకసారి ఆలోచిస్తారేమో. 1,00,000 రూపీస్ ఏదైనా ఇస్తే ఇంకా ఆలోచిస్తారేమో. కానీ 1,00,00,000 రూపాయలు వస్తున్నాయి అనుకో, అంటే సింపుల్ ఏముంటుంది? ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, ఎవరికో తెలియదు, 4 కోట్లో 10 కోట్లో ఉంటుంది. ఏముంది 8 కోట్లు అని చెప్పాలి. మనం చెప్పినాం అనుకో, ఏమవుతుంది? అంతే. అది దాని కొరకు మనం ఏం చేస్తాము అనవచ్చు. దాని లెవెల్స్ ఉంటాయి. సో ఏది వచ్చినా కానీ మేము చిన్నపిల్లలకి ఒక పాట నేర్పించినాం, ప్రాణం పోతున్నా కానీ నిజమే పలకాలని. ఓ ప్రాణం పోతలేదు కానీ ఊరికనే అబద్ధాలు మాట్లాడుతుంది కదా. అంటే డబ్బు కొరకు, ఇంకా దేనికైనా కొరకు అబద్ధం ఆడుట మాన్వేయాలి. సో మనం ఇది ఎప్పుడు చేయాలి? మనం క్రీస్తుని అంగీకరించగానే చేయవలసిన మొదటి పని మనం ఏం చేయాలంటే అబద్ధం ఆడుట మానేయాలి, ఫస్ట్ థింగ్. సో ఒకవేళ కనుక అబద్ధం ఆడుట మానేయకుండా నువ్వు రెవరెండ్, డాక్టర్, ఇంకా ఏదో అయినా కానీ పోయేది నరకానికే. సో మనం చాలా జాగ్రత్తగా మరి అబద్ధం ఆడుట ఫస్ట్ మానేయాలని చూసినాం. బేసిక్ ఫౌండేషన్. మళ్ళీ మీరు అందరు ట్రై చేస్తుండ్రు అబద్ధం ఆడకుండా. మనం 2 వీక్స్ నుంచి అంటే ఇది ధ్యానిస్తూ ఉన్నాం కదా, మరి ట్రై చేసి సక్సెస్ అయ్యిండ్రా? అప్పుడు అంటే మామూలు విషయం కాదన్నది తెలుస్తుందా? అబద్ధం ఆడకుండా ఉండుట అంత సులభమైన విషయం కాదు. మీరు ట్రై చేసి చూడండి. అబద్ధం ఆడకుండా బ్రతకండి, ట్రై చేసి చూడండి. దాని తర్వాత మీ జీవితం ఎలా అవుతుందో కూడా చూడండి. మామూలుగా ఉండదు, చాలా మంచిగా అవుతారు, ఆత్మీయంగా చాలా ఎదుగుతారు దాంతో ఫైట్ చేసినప్పుడు. నేను మరి నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు అని సామెతల గ్రంథంలో ఉన్నది. మరి నేను కూడా వ్యాపారం చేసినప్పుడు చెప్పినా కదా నేను మీతో, నేను అబద్ధం ఆడొద్దు అనుకున్నా. మళ్ళీ నా స్నేహితుడు యూ విల్ బికమ్ లాఫింగ్ స్టాక్ ఇన్ సొసైటీ అని చెప్పిండు. నేను అబద్ధం ఆడొద్దు, కానీ అబద్ధం ఆడకుండా ఉండుట వలన వచ్చే ఘనత, మనకి ఏదైతే లాభం ఉందో దాన్ని కూడా గొప్పగా ఉంటుంది. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే అప్పుడు ఏం చేస్తుంటే, ముందుగాల ప్రెస్లో ఉన్నా కానీ పోయేది సినిమాకి, కరెంటు పోయిందనో ఏదో అనో మరి పేపర్ బిల్ గిట్ ఎక్కువ వేసుకొని అబద్ధం ఆడి ఎక్కువ పైసలు తీసుకుంటుండే. కానీ నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను కరెక్ట్ మార్కెట్ రేట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. అంటే కరెక్ట్ ప్రైస్ తీసుకోవడం. ఎన్ని దినాలు మనం బతకొచ్చి ఎక్కువ పైసలు తీసుకొని? తెలిసిపోతుంది మార్కెట్ రేట్ ఇవ్వాలా, లేకుంటే రేపు తెలిసిపోతుంది, లేకపోతే సంవత్సరం తర్వాత తెలిసిపోతుంది. తెలిసిపోయింది ఏమవుతుంది? మనం పట్టుడు పడిపోతాం. సో అదే కనుక
మరి నేను అలా సత్యం చెప్పి కరెక్ట్ ప్రైస్ తీసుకోవడం స్టార్ట్ చేసిన. ఈరోజు కొంచెమైనా ఇన్కమ్ నాకు మరి ఇన్ని నాళ్ళ వరకు రావడానికి కారణం ఏంటంటే, మరి ఎంతోమంది నన్ను నమ్మి ఆల్మోస్ట్ కొటేషన్ కూడా తీసుకోరు. నేను వేసిందే ప్రైస్ చిన్న చిన్న వాటికైతే. ఎందుకు తీసుకోరు అని అంటే, మార్కెట్లో ఆ గౌరవం ఉన్నది. సో మనుషులు నన్ను ఎన్నో ప్రశ్నలున్నా మరి నాకు ఇవ్వడం స్టార్ట్ చేసింది బిజినెస్. ఎందుకు చేసిండ్రు అని అంటే, నేను తిప్పేయా, ఇది అవుతుందంటే అవుతుందని చెప్తా, లేకపోతే లేదని చెప్ప. వాళ్ళకి ఇవాళ అవసరం ఉంది, అర్జెంట్ ఉందంటే ఓ చేసేస్తా అని ఎట్లయినా ఎల్లుండి ఇవ్వచ్చులే అన్న మాట తప్ప. నాతో అవుతుందంటే అవుతుందని చెప్తా, ఈ ప్రైస్కి అవుతుందని చెప్తా. అంటే ఈరోజు మరి చక్కగా గౌరవం ఉండడానికి కారణం ఏంటంటే, అబద్ధం ఆడకుండా ఉండడం, నా వ్యాపారం వర్ధిల్లడం, సత్యమే చెప్పడం. సో మనము మీరు మరి అబద్ధం ఆడకుండా ఉండేది ప్రయత్నం చేయాలి. మీరు ఈ ప్రయత్నం చేయకుండా ఎంతనైనా బైబిల్ జ్ఞానం రాని, ఎన్నన్నా పాటలు పాడనియండి, ఎంతనైనా వాయించండి, ఎన్ని కానుకలన్నా ఇవ్వండి, ఎంత సువార్తనైనా చెప్పండి, ఎన్ని దినాలైనా చర్చికి పోండి, పోయేది నరకానికే. ఖాళీ ఒక ఫాల్స్ తృప్తి, అరే నేను చర్చికి వచ్చాను. నో, 100% అబద్ధికులందరూ మండుచుండు అగ్నిగుండంలో పడతారని ప్రకటన గ్రంథంలో 2 సార్లు ఉన్నది, 2 times. అబద్ధమును ప్రేమించి జరిగించువారు అబద్ధికులు అందరూ కూడా మండుచుండు అగ్నిగుండంలో పడతారని. సో పొయ్యేది నరకానికే. అబద్ధం ఎంత పని, చాలా చాలా చిన్న. అంటే అబద్ధం అనేది క్రైస్తవ జీవితంలో ఖాళీ ఏనే, బీకి రాలేదు. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడేది తర్వాత. ఒక ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అందులో ఏ నేర్చుకున్నట్టు, ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నట్టు, ఏబిసిడీలు నేర్చుకున్నట్టు. ఇది పెద్ద గొప్ప పని ఏం కాదు. సో ఏబిసిడీలే రాకపోతే మరి ఇంగ్లీష్ భాష ఎట్లా వస్తుంది? రాదు. సో మొదట మీరు ట్రై చేయవలసింది అన్నిటికంటే ఎక్కువ పోరాడడం నేర్చుకోవాలి. దీంతో అబద్ధంతో. ఈ అబద్ధం ఎవరి యొక్క అలవాటు? దీనికి జనకుడు ఎవరు? అపవాది, సాతానుడు. సో అబద్ధం ఆడిపించాడు ఎవరు? దేవుడు ఎన్నటికీ ఆడిపియాడు, సాతానుడు. మీరు అనుకోవచ్చు సాతాను మాట వింటలేనని. అబద్ధం ఆడేది నేర్పించేది ఎవరు? సాతానుడే. యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడుమని చెప్పడానికి వీలే లేదన్నమాట. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మీరు అబద్ధం ఆడండి ఏ సిచ్యువేషన్లో అయినా అని చెప్పనే చెప్పడు. సో అబద్ధం ఆడుట మానేయాలి. అది ప్రాణం పోతున్నా కానీ అబద్ధం ఆడుట మానేయాలి, సత్యమే చెప్పాలి. సో ఫస్ట్ అబద్ధంతో పోరాడాలని నేర్చుకున్నాము. రెండోది దేంతో అంటే, మనం కోపంతో పోరాడాలని చూసాం. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చేది. రెండోది యాంగర్. మనకిది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనము చూసుకున్నాం. మీరు మరి దేవుడు మిమ్మల్ని సత్యవాక్యం చే మిమ్మల్ని కన్నాడు కాబట్టి మీరు ఈ సంగతులు ఎరుగుదురు కనుక ప్రతి వాడును ఏం చేయాలి? మాట్లాడుటకు నిదానించాలి, మళ్ళీ కోపపడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి అని ఉన్నది. మనకి ఈ సంగతులు తెలుసు కాబట్టి. సో ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చూసినాం. కాబట్టి కోపోచిత్తుడు ఏమేం చేస్తాడు అని చూసినాం కొన్ని వచనాలు.
ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు కోపోచిత్తుడు ఏమేం చేస్తాడని? మనం ఒకటి చూసినాము, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన వ్యసన పడకము, అది కీడికే కారణం. నువ్వెంత భక్తి చేసినా నీకు వచ్చేది కీడే. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎంత చర్చికి పోయినా, ఏమొచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, కానికి ఇచ్చినా వచ్చేది కీడే. ఏముంటే? కోపం ఉంటే. ఇక్కడున్నది అది మన కీర్తనలు 37:8 నుండి ఉన్నది. మరి కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్కార్యాలు చేయును అని 29:22లో ఉన్నది. మరి సామెతలు, ఓకేనా. బుద్ధిహీనుని అంతరేంద్రియములో కోపం సుఖ నివాసం చేయనున్నది. మహాకోపి అయిన వాడు దండన తప్పించుకొనడు అని మనకి సామెతలు 19:19లో ఉన్నది. మరి ఈ వచనాలన్నీ కూడా మనకి ఏం సూచిస్తూ ఉన్నదంటే, కోపపడువాడు దండన తప్పించుకున్నాడు. నువ్వెంతనైనా చర్చికి పో, నీకు కోపం ఉంటే నువ్వు ఎంతనైనా చక్కగా ప్రసంగం చేయొచ్చు. కోపం ఉన్నవారు చక్కగా ప్రసంగం చేయొచ్చు, చక్కగా పాటలు పాడవచ్చు, చక్కగా వాయిద్యాలు వాయించవచ్చు, చక్కగా సువార్త చెప్పొచ్చు. ప్లస్ ఒక్క మాట మీతో చాలా ఖచ్చితంగా ఏంటంటే, యూదాస్ ఇస్కరియోత్ని రోజు ముందు పెట్టుకోవాలి మీరు. ఎందుకు ముందు పెట్టుకోవాలన్నా తెలుసా? యూదాస్ ఇస్కరియోత్ యేసుక్రీస్తు ప్రభు బైబిల్ కాలేజ్ స్టూడెంట్. ఈయన యేసుక్రీస్తు బైబిల్ కాలేజీలో ఈయన ట్రెజరర్ యూదాస్ ఇస్కరియోత్ కదా. అన్ని ఉద్యోగం గిట్ట విడిచిపెట్టేసి వచ్చాడు. చాలామంది అనుకుంటారు నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినా అబ్బా దేవుని సేవకు వచ్చేసిన. యూదాస్ ఇస్కరియోత్ ఏం చేసిండు? మళ్ళీ విడిచిపెట్టి రాలేదా? అన్ని ఉద్యోగం విడిచిపెట్టుకొని వచ్చేసిండు. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు, యేసుక్రీస్తు ప్రభువే అనుకున్నాడు. మరి నేను అనుకుంటా ఉన్నా ఏంటంటే అభిషేకించాడు కూడా. ఎందుకంటే పోయి దేవుని రాజ్యంని గురించిన సువార్త ఇతరులకు చెప్పాడు. మరి అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రవచించాడు. కానీ పోయింది నరకానికి. పోయిందేడికి? నరకానికి. సో యూదాస్ని గురించిన ప్రసంగాలు తక్కువైపోయినాయి. నేను యూదాస్ని పట్టుకోవాలనుకున్నా గట్టిగా. ఇప్పటి నుంచి ఏది చెప్పినా యూదాస్ని ముందుగాలో పెట్టాలి. యూదాస్ని చూసినావు కదా, ఆయన ఏడికి పోయిండో ఆడికి. నేను ప్రసంగం చేసిన, నేను దయ్యాలను వెళ్ళగొట్టిన, నేను ప్రవచించిన, నేను యేసుక్రీస్తు ప్రభు మినిస్ట్రీల ట్రెజరర్ నేనే. పోయేది నరకానికే. జ్ఞాపకం పెట్టుకోండి. వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే చెప్పండి, నాకు అనవసరం. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదో పరిచర్య చేయగానే, పాటలు పాడంగానే, వాయించగానే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ఛాన్సెస్ లేవు అవన్నీ. ప్లస్ బైబిల్ కాలేజ్కి పోయినా, పరలోకానికి పోయినా నేను చూస్తూ ఉన్నది ఏంటంటే చాలా చిత్రమైంది. దేవుడు నన్ను క్షమించాలి, వినేవాళ్ళు కూడా నన్ను క్షమించాలి. సత్యమా కాదా వాళ్ళు పరీక్షించుకోవాలి. ఈరోజు చాలామంది పాస్టర్లు ఎవరికైతే కోపం వస్తుందో అబద్ధం ఆడుతుండ్రు, అందరు బైబిల్ కాలేజీలకు పోయి వచ్చిన వాళ్ళే చాలా మట్టుకు. కానీ కోపం పోలే. కొందరు అబద్ధం ఆడుట కూడా మానేస్తలేరు, సులువుగా ఆడేస్తున్నారు. బైబిల్ కాలేజీకి పోతే పరలోకానికి నో 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 ఛాన్సెస్ లేవు. అందు గురించి మీరు ఈ బేసిక్ దాంతో ఫైట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూసిండ్రు కదా, ఫైట్ చేయడం నేర్చుకున్నప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. ఫైట్ చేయడానికే నేర్చుకోకపోతే ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తారు? సో ప్రాక్టీస్ చేయాలి, కోపము మానేయాలి. ఓకేనా? మనకు చాలా చక్కగా చెప్పబడింది. అలాగనే మనకి కొందరు ఏమనుకుంటారంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉన్నది. దీన్ని చాలా మట్టుకు అపార్థం చేసుకుంటారు. మనం ఆ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 26వ వచనం చదువు పాప. కోపపడుడి కానీ పాపం చేయకుడి, నిలిచి ఉండకూడదు. మీ కోపం సూర్యుడు అస్తమించేంత వరకు నిలిచి ఉండదు. సో ఇది చాలా టఫ్ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. సో మనకి ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభుని చూసే నేర్చుకోవాలి. ఏదైనా మనకు అర్థమైతే లేదనుకో ఎవరిని చూడాలి? మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన పరుగు పందెంలో ఓపికతో. యేసుక్రీస్తు ప్రభు మన డిక్షనరీ అన్నమాట. ఏదైనా పదంకి అర్థం తెలియకుంటే ఏం చేస్తాం? మనం డిక్షనరీ ఓపెన్ చేస్తాం. అట్లనే మనం ఏం చేయాలి? ఈ వర్డ్స్ అర్థమవుతలేదు, సో మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు అనే డిక్షనరీని, ఆయననే వాక్యం, సో మనం ఓపెన్ చేసినప్పుడు ఆయన జీవితంని మనం స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వచనం ఒక అర్థం మనకి తెలుస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? యేసుక్రీస్తు కోపపడ్డా? ఎస్, కోపపడ్డాడు. కానీ ఏ సందర్భాలలో కోపపడ్డాడు, ఏ సందర్భాలలో కోపపడలే? యేసుక్రీస్తు ప్రభు కోపపడ్డ సందర్భాలు 2 ఉన్నాయి. ఒకటి, ఆలయంని ఏం చేసిండ్రు? దొంగల గుహగా మార్చేసిండు. దేవుని ఆలయంని, మందిరంని దొంగల గుహగా మార్చేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. ఎలా వెళ్ళగొట్టాడు? కోపంగా వెళ్ళగొట్టాడు కానీ పాపమేమీ చేయలే. అంటే బూతు మాటలు మాట్లాడు కానీ, వేస్ట్ మాటలు, ఒకరు వ్యర్థుడా అన్నది ఏమీ చేయలేదన్నమాట. కోపపడ్డా? ఎస్, కోపపడ్డాడు. సో దేవుని మందిరంని ఎవరైనా దొంగల గుహగా చేస్తే మనం ఖచ్చితంగా నిలబడి చెప్పవలసిందే. ఓకేనా? ఎవరైనా అలా చేస్తే. సో మనం అలాగనే వారి హృదయ కాఠిన్యంని బట్టి కోపపడ్డాడు. ఇంకొక సందర్భం మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు ఒక సెబ్బాత్ దినంన అనుకుంటా, సెబ్బాత్ దినంన మరి ఒక ఊచ చేయగల వాన్ని స్వస్థపరచాలని అనుకుంటే అక్కడ ఉన్నవారు మరి సెబ్బాత్ దినం స్వస్థపరుస్తాడా లేదా? మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో, సో మొదటి వచనంలో నుండి. సో వారి హృదయ కాఠిన్యంని చూశాడు. అంటే దీన్ని ఎట్లా చూస్తాడు? సబ్బాతు దినంన అయినా స్వస్థపరుస్తాడా లేదా అని చూసిండు. అయితే వాళ్ళని అడిగిండ్రు, స్వస్థపరిస్తే మంచిదా కాదా అంటే వీరేం చేసిండ్రు? రిప్లై ఇవ్వకపోతే దేవుడు ఆగ్రహంగా వారి వైపు చూశాడు. యేసుక్రీస్తు ప్రభు కోపంతో వారి వైపు చూశాడు. ఎందుకంటే వారి యొక్క హృదయ కాఠిన్యం ఎంతున్నదని వారి వైపు కోపంతో చూసి మరి ఆ వ్యక్తిని మరి స్వస్థపరిచాడు. ఇక్కడున్న విషయం ఏంటంటే, అప్పుడు కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు అడుగుతాడు, సెబ్బాత్ దినంన మీ గాడిద కానీ ఆవు కానీ మీ అబ్బాయి కానీ గోతిలో పడ్డాడు అనుకోండి, తీస్తారు కదా. మరి ఎన్నో దినాల నుంచి బాధపడుతున్న ఇతన్ని సెబ్బాత్ దినంన మంచి చేస్తే తప్పేముంది అని అడుగుతాడు. కానీ హృదయ కాఠిన్యం లేలేని చేయొద్దు వారి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాపం ఏం చేయలే, ఆగ్రహంగా వారిని చూశాడు. సో అలాంటి సందర్భాలలో తప్ప కోపపడుట మరి వేరే సందర్భాలలో చేయలే. ఉదాహరణకి నేను చెప్తా, నేను కోపపడ్డానా? ఎస్, కోపపడ్డా. ఎప్పుడు కోపపడ్డా అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కోపపడ్డా వాళ్ళ పైన. ఎందుకు కోపపడ్డా? చిన్న పిల్లలకి ఏమవుతుంది, మన్ను తినే అలవాటు కూడా ఉంటుంది. తినరా? ప్రేమ తినకు బిడ్డ నువ్వు అంటే తినరు వాళ్ళు.
తింటూనే ఉంటారు. గుజ్జి తినకు అంటే ఏం చేస్తారు? వారికి ప్రేమ భాష అర్థం కాదు. సో వాళ్ళని ఏం చేయవలసి వస్తుంది? మన కోపం లేదు లోపట, కానీ మనము ఏం చేయవలసి వస్తుంది? కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఆ భాష, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వాళ్ళని కొట్టిన విధానం ఏం చేస్తుంది? వాళ్ళని మన్ను తినకుండా కాపాడుతుంది. లేక కొట్టలే ఏం చేస్తారు? అన్నంకి బదులు మన్నమో సున్నమో తిని కూర్చుంటారు. కొంతమంది తింటారు, గోడలు గీక్కొని కూడా తింటారు కదా, బల్పాలు తింటారు. దేనికి బదులు? అన్నంకి బదులు సున్నం తింటారండి పిల్లలు చేసే పని. సో మనం కూడా గ్రేట్, అవి సున్నాలు తిన్నోళ్ళమే. మన్ను నేను తినలేదని చెప్పగలుగుతానా నేను? లే, అందరూ తిన్నోళ్ళే కదా. ఏది కనిపిస్తే అంబాడుకుంటే ఏం చేస్తారు? నోట్లో పెట్టేసుకుంటారు. సో వారికి ఎట్లా అర్థం చెప్పిస్తాం మనము? కోపం పడవలసి వస్తుంది. ఓకేనా? కానీ మనం ఊకే చిర్రుబుర్రు అంటే కాదు, అది కాదు ఇక్కడ. ఒకరిని విడిపించడానికి, ఒకరికి మంచి చెప్పడానికి, అర్థమయ్యేంత వారికి పెంచడానికి. ఎందుకంటే ప్రేమ భాష, సత్యం వారికి అర్థం కాదు కాబట్టి కోపపడవలసి వస్తుంది. ఓకేనా? దానికి ఒక లిమిట్ ఉన్నది, అంతేగాని కోపపడడానికి లేదు. అదే యేసుక్రీస్తు ప్రభుని ఉమ్మి వేస్తే కోపపడ్డా? యూజ్లెస్ ఫెలో అన్నాడా? చెంప మీద కొడితే కోపపడ్డా? గడ్డం పేరుకు వేస్తే, అన్యాయపు తీర్పు తీరిస్తే అతన్ని మరి దయ్యం పట్టిన వాడంటే, అవమానిస్తే, నిందిస్తే దేనికి కోపపడలే? యేసుక్రీస్తు ప్రభు కోపపడ్డా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించుమన్నాడు. సో మనకేంది కోపం అనేది? యాక్చువల్గా అవమానిస్తే వస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభుని అవమానిస్తే ఏం కోపపడలే, నిందిస్తే కోపపడలే, అన్యాయ తీర్పు తీరిస్తే కోపపడలే. నో, ఆయనని అవమానిస్తే కోపపడలే. సో మనం ఏం నేర్చుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభు స్థాయికి ఎదగాలంటే కొంచెం కష్టమైన పనే. అందులో చాలా జాగ్రత్తగానే మనము ఉండాలి. కానీ ఎదిగితే పొరపాటు లేదు. మనం ఎవరైనా కానీ కోపంతో ఏదైనా చెప్తే, మంచి చెప్తే వినాలి. కొన్నిసార్లు మమ్మీ డాడీ చేస్తాడు, కొన్నిసార్లు పాస్టర్ కూడా చేస్తాడు. కోపంగా చెప్తాడు, దానికి నాకు బాధలు లేవు. కోపంగా చెప్పేది నేను ప్రసంగంలో 5 సార్లు కోపపడతా అంటే తప్పు. ఓకే, 1 టైం చెప్పొచ్చు, వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పొచ్చు. కానీ డిస్టర్బ్ అయ్యి అందరికీ ముఖం మార్చుకొని ఉండకుండా చేస్తా అంటే పొరపాటు. ఇట్ ఈస్ రాంగ్. ఇంటి దగ్గర అందరినీ చిర్రు బుర్రు అనుకుంటూ తిరుగుతా అంటే దట్ ఈజ్ రాంగ్. సో మనం అలా కోపడకూడదు. కోపపడేవాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. కాబట్టి కోపపడుడి, పాపము చేయకుడి, అపవాదికి చోటు ఇవ్వకుండి అనేది అవుతున్నదో, మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నుంచి ఎలా, ఏ సందర్భాలలో కోపపడవచ్చో, ఏ లిమిట్స్ ఉన్నాయో మనకున్నది. కాబట్టి ఓకే, ఫైన్. ఇప్పుడు కోపపడి నువ్వు ఏదైనా ఎత్తేసినావు, చిరుబుర్రనో, బూతు మాటలు మాట్లాడినావు, రాంగ్. మంచిగా చెప్తే ఏం పర్వాలేదు, కోపంగా చెప్పవలసి వస్తుంది. కొన్ని కోపంగా చెప్పవలసి వస్తుంది పిల్లలకు కానీ ఎవరికైనా కానీ. నువ్వు రావాలి, చెయ్యాలి, వస్తలేరు కోపంగా. సో కోపపడవచ్చు కానీ పాపం చేయరాదు. కానీ దానిని మానేయాలని ఎక్కడున్నది? కిందనే ఉన్నది. ఎక్కడున్నది? ఇది ఎఫెసీలలో 26లో చదివిండ్రు కదా. 26 చదివిన తర్వాత మీరు ఇంకా కిందికి చదవండి. ఇక్కడ కోపం మానే అని చివరి వచనంలో ఉంటుందా చూడండి. సమస్తమైన ద్వేషము అంటే 4:26 కోపపడుడి, పాపం చేయకండి అని చదివినాం. కానీ 4వ అధ్యాయం చివరి వచనంలో ఏముంది? సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు
విసర్జించి అంటే దాని అర్థం ఏంది? విడిచిపెట్టు. ఏమేమి విడిచిపెట్టాలి? కోపం ఉంది, క్రోధం ఉంది ఇక్కడ. సో పైన చెప్పిన వాడికి డిఫరెంట్ అర్థం ఉందన్నమాట. ఓకేనా? ఒక లిమిట్ ఉన్నది. ఎందుకు అదే వచనం అదే సేవకుడు అదే సంఘానికి రాసుకుంటూ ఏమంటా ఉన్నాడు? మీరు కోపంని ఏం చేయాలి? విసర్జించాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో చాలామంది ఏం చేస్తారు? పైన ఉన్నది అది చదివేసి కింద ఉన్నది చదవరు. చదివేసి ఏం చేస్తారు? కోప్పడవచ్చు నేను అని దాన్ని తీసుకొని సాకు పెట్టుకుంటారు. అదే చాప్టర్లో ఏమున్నది? కోపంని మనము విసర్జించాలి. మళ్ళీ అదే పౌలు గలతీలకు రాసుకుంటూ మరి శరీర క్రియలు 5వ అధ్యాయం 19లో చెప్పుకుంటూ క్రోధం ఏదైతున్నదో, క్రోధములు కక్షలు చేయువారు ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంని స్వతంత్రం. సో చాలా క్లియర్గా ఉన్నది కదా. మనం ఎప్పుడే కానీ కంప్లీట్గా చదవాలి. ఏ పౌలు? కోపపడుడి పాపం చేయకుడి అని రాసిన పౌలు ఏం చేసిండు? ఇది శరీరక్రియ, ఇది చేస్తే మీరు నరకానికి పోతారు అని చెప్పిండు. దీనిని విసర్జించు అని చెప్పిండు. సో కంప్లీట్ టీచింగ్ చూస్తే ఏమున్నది? కోపంని మనము మానేయాలి. సర్టన్ ఒకేషన్స్లో మీకు అది అవసరం అయితే గిట చెప్పిన కదా, పిల్లలను పెంచే విషయంలో అక్కడ మీరు పాపపడకుండా మీరేం చేయాలి? కోపపడవచ్చు. ఏది? కేవలం కొన్ని విషయాలు టీచ్ చేయడానికి. అంతేగాని పిల్లలను కూడా ఆగ్రహం వచ్చేంత వరకు కోపంకి తేకూడదు. ఊకే విసిగించొద్దు పిల్లల్ని. సో మనము ఈ కోపంని గురించి కొన్ని విషయాలు చూసినాం. సో మనం చాలా జాగ్రత్తగా 2 విషయాలు కొత్తగా జన్మించిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు చేయవలసిన 2 మెయిన్ విషయాలు ఏంటంటే, అబద్ధం వేషధారణ ఫస్ట్ అటాక్ చేయాలి. రెండోది ఏం చేయాలి? కోపంతో పోరాడడం, అటాక్ చేయడం. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నమాట. దీన్ని అటాక్ చేయడం మనము నేర్చుకోవాలి. ఓకే, మనము ఇప్పుడు ఆ వాక్య భాగంలోనే అంటే ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 నుండి చదివినాం కదా. మనం చదువుకుంటూ ఏమంటాడంటే, 3వది మనము చాలా స్ట్రాంగ్గా చేయవలసింది అంటే దానికంటే స్ట్రాంగ్ది 4 ఉన్నది. నేను వచ్చే వారం మేము షేర్ చేసుకుంటా. లోపల నాటబడి మరి మీ ఆత్మలని రక్షించుటకు శక్తిగల వాక్యంని సాత్వికంతో అంగీకరించుడి. వాక్యంని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. వాక్యంని ఏం చేయాలి? సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికం అనేది ఉన్నది చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంని స్వతంత్రించుకుంటారు అన్న చాలా ఇంపార్టెంట్ అయిన ఈ విషయం సాత్వికుడు. ప్లస్ యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో చూడండి, మరి ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని చెప్పిందంటే, నేను దీన మనసు గలవాడను సాత్వికుడను అన్నాడు. అక్కడ చూద్దాం మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడంటే, మరి నేను మీకు విశ్రాంతి ఇస్తా, మీరు నా యొద్ద నేర్చుకొనండి, ఎందుకంటే నేను దీన మనసు గలవాడను సాత్వికుడను, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పాడు. మనం చద్దామా? ఓకే, చద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక అప్పుడు మీ ప్రాణంలోకి యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు? నేను సాత్వికుడను. నేనేందండి?
సాత్వికుడని. సో సాత్వికం కూడా ఎక్కడ నేర్చుకోవాలి మనము? డిక్షనరీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభే, ఆయనే వాక్యం. ఏదైనా కానీ మీరు నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు డిక్షనరీ. టఫ్ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకోవాలంటే ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. కాబట్టి మీరు సువార్తలు చాలా సార్లు చదవాలి. అంటే ఒక్కొక్క సువార్త నేను 7-8 సార్లు చదివిండొచ్చు, మీరు 10-15 సార్లు చదివినా కానీ తప్పులేదు. నేను ఇప్పటికీ చదవాలనుకుంటున్నాను మళ్ళీ. ఒక్కసారి అయితే కంటిన్యూస్గా ప్రభా నేను నేర్చుకోవాలి మీరు ఏమేమి చేసింది మీ జీవితం అని ఖాళీ సువార్తలనే 5 టైమ్స్ చదివిన. 4 సువార్తలు అన్నీ కంటిన్యూస్గా నా మైండ్లో ఉండిపోవాలి అలా అని. అంటే 4 సువార్తలు చదివేస్తా 1 టైం, మళ్ళీ 4 సువార్తలు చదివిన 2nd టైం, మళ్ళీ 4 సువార్తలు చదివిన 3rd టైం, మళ్ళీ 4 సువార్తలు చదివిన 4th టైం, మళ్ళీ 4 సువార్త అది ఒకటే స్ట్రెచ్లా కంటిన్యూస్గా. ఎందుకంటే అది మెమరైజ్ అయిపోవాలని, బై హార్ట్ అయిపోవాలని. సో మీరు కూడా చదవాలి. సువార్తలు చదివినరు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి. ఎందుకంటే ఆయననే మన విశ్వాసం నాకు కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయనను చూసే పరిగెత్తాలి. మీరు కనుక మరి వేరే వారిని చూసి పరిగెత్తిండ్రు, అద్భుతాలు చేసిండు, ఏమన్నా చేసిండు, చాలా మట్టుకు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అనేకులు అని చెప్పాడు. ఇలా చేసే అనేకులు, కొద్దిమంది కాదు, అనేకులు నరకానికి పోతారు. ఇందులో ఎవరైతే అద్భుతాలు చేస్తారో, ప్రసంగిస్తారో, ప్రవచించేవారు, అద్భుతాలు చేసేవారు, దయ్యాలు, అనేకులు అంటే మోర్ దెన్ 50% అని నా అభిప్రాయం. కొద్దిమంది అంటే లెస్ దెన్ 50%. అనేకులు అంటే మోరే కదా, వీళ్ళకంటే సంఖ్య వీళ్ళది ఎక్కువ ఉంటుంది. సో సగం చేస్తే ఏమవుతుంది? 50-50 అవుతుంది. అప్పుడు సమానంగా పోతారని అనొచ్చు. కానీ అనేకులు అన్నప్పుడు ఏముంటుంది? చాలామంది అన్నమాట. సో అనేకులు నరకానికి పోతారా? అనేకుల పని కాల్చివేయబడుతుంది. చాలా స్ట్రిక్ట్ జడ్జిమెంట్ ఉన్నది. సో బోధకులు కాకండి అన్నది. సో మనము విశ్వాసం నాకు కర్తయే, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచూ ఏం చేయాలి? మనం మన పరుగు పందెంలో పరిగెత్తాలి. సో సాత్వికం నేర్చుకోవాలంటే ఎక్కడ పోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోవాలి. ఎందుకంటా అన్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను, మరి మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. నిజంగా చాలామంది ప్రాణాలకి విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర దీన మనసు, సాత్వికం నేర్చుకుంటలేదు. ఈ విశ్రాంతి అనేది ఉన్నది చూడండి, సమాధానం కంటే పెద్దది. ఇప్పుడు సమాధానం అంటే ఏంది అర్థం? దానికి పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇక్కడ మనశ్శాంతి. సమాధానం అంటే ఏంది? మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. ఎందుకు లేదు చాలామందికి పీస్ ఆఫ్ మైండ్? కొంచెం ఇది కాగానే కల్వర పడిపోతుండ్రు, డిస్టర్బ్ అవుతుండ్రు అని. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సాత్వికము, దీన మనసు నేర్చుకుంటలేరు. సో ఈ పీస్ ఆఫ్ మైండ్ కన్నా, సమాధానం కన్నా విశ్రాంతి అన్నది చాలా పెద్ద పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇంకా ఏం చేసినా కానీ కదలడు అన్నమాట. యేసుక్రీస్తు అంటే ఎట్లుంటుంది పీస్ ఆఫ్ మైండ్ అని అంటే నేను చెప్తా. అది యేసుక్రీస్తు ప్రభు. మన డిక్షనరీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి లాజర్ చనిపోయాడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా డిస్టర్బ్ అయిందా? అనారోగ్యంగా ఉన్నారని చెప్తాడు. యేసుక్రీస్తు లాజర్ దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? మీ స్నేహితుడైన లాజరు అనారోగ్యంగా ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా డిస్టర్బ్ అయ్యాడా? ఏం కాలే. అలాగనే మంచి గాలి సముద్రంలో వీళ్ళందరేమో నావని దాన్ని సెటరేట్ చేస్తుంటారు, స్థిరపరచడానికి చూస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఏమో మంచిగా పండుకుంటాడు. ఏం పీస్ ఆఫ్ మైండ్ అనాలి దాన్ని కదా? ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటే పండుకుంటారు అట్లా?
చిన్న సప్పుడు వస్తేనే లేచిపోతాం. కయ్యి అని లేస్తారు ఒకరి మీద, లైట్ రాగానే లేకుంటే సపోర్ట్ రాగానే నన్ను డిస్టర్బ్ చేస్తావా అని. యేసుక్రీస్తు ప్రభు ఆడ వరదలు కేకలు వేస్తున్నారు, ప్లస్ యేసుక్రీస్తు ప్రభుని వచ్చి ప్రభు మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా, లేవు అని లేపుతున్నారు. ప్రభు ఏంది అల్ప విశ్వాసులారా ఇట్లున్నారు, సరే అని గద్దించండి, దాన్ని నిమ్మలం అయిపోయింది. పీస్ ఆఫ్ మైండ్ చూడండి. అదే పేతురు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎంత ఉంటుందో తెలుసా? యాకోబ్ని అప్పుడే చంపేస్తాడు హేరోదు, మరి పేతురుని కూడా పట్టుకొని చెరసాలలో వేస్తారు. వేస్తే ఏం చేస్తాడో తెలుసా? దేవదూత వచ్చినప్పుడు ఈయన వండుకొని ఉంటాడు పేతురు. రేపో మాపో తలకాయ తీస్తారు, ఊరేస్తారు అంటే పండుకోవచ్చా? ఏం పీస్ ఆఫ్ మైండ్ అంటారు దాన్ని కదా? అది పీస్ ఆఫ్ మైండ్. చిన్నదానికి కర్ర ఉర్రు అని లేచేస్తే అది పీస్ ఆఫ్ మైండా? అయ్యో ఎట్లా ఏమేం చేస్తా, మామూలు సమాధానం కాదు అది. రేపు ఉరేస్తా అంటే ఇవాళ వండుకునుడు. చెప్పండి మీరు, తుఫాన్లా పండుకునుడు మామూలు పీసా? ఎంత సమాధానం! అలాంటి సమాధానం ఉండాలి యాక్చువల్గా మనకి. ఆ విశ్రాంతి అన్న మీనింగ్ అది. ఓ 1,00,000 రూపాయలు పోయినాయి, 1,00,00,000 రూపాయలు లాస్ అయింది, లేలే యోబుకు లాంటి సమాధానం ఉంటుంది. ఆ యోబు ఏమన్నాడు? అంత ఆస్తి అంతా పోయింది, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అన్నాడు. మనకి 100 రూపాయల నోట్ ఏడనైనా పోయింది, పాలు వంగినాయి అనుకో, ఇంట్లో అయిపోయింది. కర్రీ కనుక మాడింది, అందులో మాంసం మాడింది అనుకో, ఎంత కష్టపడి తెస్తేనే మాంసం అంతా వాయ్ అని అయిపోయింది స్టోరీ. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అని సమాధానం ఏమన్నా ఉన్నదా? చెప్పండి మీరు. లేదా అది ఎక్కడ ఇది ఎక్కడ? నేను అది చెప్తా ఉన్నా. ఎప్పుడు వస్తుంది అది? సాత్వికంతో వస్తుంది. దేవుని మాటను నువ్వు సాత్వికంగా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులాగా నువ్వు అవుతావు. ఆయన సాత్వికుడు, దేవుని మాటను అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అంగీకరించుట అంటే యాక్సెప్ట్ చేయుట అన్నమాట. ప్రభా నువ్వు చెప్పావు, నేను అంగీకరిస్తున్నా, ఆ సమాధానం అని. అట్లా ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో సమాధానం అనేది చెప్పి మనం న్యూ టెస్టిమెంట్కి వద్దాం. ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో సాత్వికం అనేది దాన్ని అర్థం చేసుకోవాలంటే అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ అన్నమాట. ఏంది అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్? ప్రశ్నించని విధేయత. ఇప్పుడు ఏదైనా చెప్తే ఏం చేస్తారు? క్వశ్చన్ వేస్తుంది. మమ్మీ చెప్పింది అనుకో పిల్లలకి, అది తీసుకురా, ఎందుకు తీసుకురావాలి అని అడుగుతారు. ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, ఓకేనా? కానీ సాత్వికం అనేది ఏంది? క్వశ్చన్ చేయొద్దు. అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహాంని మరి అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్, అబ్రహాంని దేవుడు పిలిచాడు. పిలిస్తే ఏం చేశాడు? తన ఊరు అంతా విడిచిపెట్టుకొని, దేశం విడిచిపెట్టుకొని వచ్చాడు. వస్తే ఏమైంది? ఈ ఊరిలో కరువు వచ్చింది. కరువు వస్తే ప్రభువా నువ్వు పిలిచావు కదా, నేను ఊరు దేశంలో బాగానే ఉన్నా కదా, మళ్ళీ ఇక్కడ కరువు వస్తే ఎట్లా బతకాలి నేను? ఏంది ఇది, నన్ను మంచిగా చూసుకోవాలి కదా నువ్వు అనుకున్నాడా? తిరిగి ఊరికై ఆ దేశంకైతే పోలే. కానీ ఏం చేశాడు? కరువు వచ్చినందుకు ఐగుప్తుకు పోయాడు. అలాగనే లోతు వచ్చాడు. మరి ప్రభువా నువ్వే కదా నన్ను పిలిచావు, లోతు ఏమో మంచి భూమి తీసుకున్నాడు, నువ్వు లెఫ్ట్కి పోతే నేను రైట్కి పోతా అని, మరి నాకేమో ఎండిన భూమి ఇచ్చాడు, ఇవేం కష్టాలు అని అన్నాడా? అనలే. ఆడ ఐగుప్తుకు పోతే కరువు వచ్చి మరి ఫరో మరి సేరాని తీసుకొని వెళ్ళిపోతాడు, భార్యని. ప్రభా నువ్వే కదా పిలిచావు, మళ్ళీ నా భార్యని ఆ రాజు తీసుకోపోతున్నాడు అని క్వశ్చన్ చేశాడా? ఏమైనా క్వశ్చన్ చేయలే. మరి ఈయన దొవ్విన బావులు ఏం చేశారు? ఫిలిస్తీన్లు గుంజుకున్నారు. క్వశ్చన్ చేసిండా? ఏం క్వశ్చన్ చేయలే. ఈయనకు బలం లేదా? బలం ఉన్నదాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాము? 5 మంది రాజులని ఈయన 319 మంది పనులతో పోయి
లోతుని తీసుకొని పోతే ఆ రాజులను ఓడగొట్టి వాళ్ళ సొత్తు మొత్తం తీసుకొచ్చి అందరికీ పంచేస్తాడు. అంత బలం ఉన్నది. పొట్లాడలేడా? పొట్లాడతాడు. కానీ ఏంది? సాత్వికుడు. దాన్ని సాత్వికం అంటారు. అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. దేవుడు ఏదైనా చెప్పాడు, మనల్ని పిలిచాడు, క్వశ్చన్ చేయకుండా వినాలి. అట్లనే ఇసాక్. దేవుడు అలా వినయంగానే, మనం అలా విధేయత చూపించగానే వదిలిపెట్టే దేవుడు కాదు. సాత్వికం అంటే ఈసాక్కి సేమ్ అలాగనే జరుగుతుంది. అలాగనే ఆయన బాయలు గుంజేసుకుంటారు. కానీ ఈసాక్ ఏం చేస్తాడు? సరే అని వేరే బాయి దోకుంటాడు, అది గుంజుకుంటారు, అది వెతుకుంటారు, మళ్ళీ అది వేరేది దోవుతారు. అప్పుడు వాళ్ళు పోట్లాడడానికి రారు. అప్పుడు నేను అనుకుంటున్నా రేహోబోత్ అని పేరు పెడతాడు దానికి. కానీ దేవుడు వదిలేసిండా? వదిలేయలే. ఈయన విత్తనం వేస్తే కరువు వస్తుంది. ఎవరికి? ఈసాక్ కాలం, అబ్రహాం కాలంలో కరువు వచ్చినట్టు ఈసాక్ కాలంలో కూడా కరువు వస్తుంది. దేవుడు అంటాడు, నువ్వు పోకు ఐగుప్తుకి అంటాడు. సరే దేవా అని ఉంటాడు. ప్రభా కరువు వచ్చింది, ఏడ బతకాలి నేను అని అంటాడా? నువ్వు ఐగుప్తుకు పోకంటే అట్లనే ఉంటాడు. కానీ ఆ సంవత్సరం విత్తనం వేస్తాడు, 100 రెట్లు పెరుగుతుంది, 100 టైమ్స్ పెరుగుతుంది. చుట్టుపక్కల అందరు బేవైష్ అయిపోతారు. రాజు సైతం షాక్ అవుతాడు. ఈడ నిజంగా వచ్చేం చేస్తాడు? ఈయనకు దేవుడు తోడున్నాడు, ముందుగా అలా పోయి మనతోటి సమాధానం పడదామని ఇసాక్ దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తారు? రాజు. దేవుడు నీకు తోడున్నాడు, ముందుగా నాతోటి సమాధానం పడు. మళ్ళీ మీ వాళ్ళు అందరు బాయి గుంజుకున్నారు నాది అంటే, నాకు తెలియదు, అది ముందుగా సమాధానం పడు, నేను చూస్తా దాని సంగతి ఏందో అని ఎవరు వస్తారు నడుచుకుంటా? రాజు వస్తాడు మీ దగ్గరికి. ఎప్పుడు? మీరు క్వశ్చన్ చేయకుండా సాత్వికంగా దేవుడు చెప్పిన మాట వింటే. మనకేమవుతుందో తెలుసా? మనం రాజు దగ్గర పరిగెత్తుతాం న్యాయంకి. కానీ నువ్వు సాత్వికంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? రాజు నీ దగ్గరికి పరిగెత్తేసి వస్తాడు. నువ్వు దేని చుట్టూ తిరిగిన అవసరం లేదు, కానీ ఆ సాత్వికం కావాలి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. దేవుడు పిలిచాడు వాళ్ళని, ఆ దేశం ఇస్తా అన్నాడు. వారు జీవించిన విధానం అలాగనే యేసుక్రీస్తు ప్రభు క్వశ్చన్ చేయకుండా విధేయత జీవించాడు. ఎట్లా చెప్పొచ్చు మనము? మరి ఆ గెత్సేమనే తోటలో ఏం చేస్తాడు? తండ్రి నీకు సమస్తము సాధ్యం, మరి గిన్నెను నా నుండి తొలగించని చేస్తాడా? వద్దంటాడా? లేలే, ఫస్ట్ తొలగించు అని ప్రార్థన చేస్తాడు. చూడండి, ఈ గిన్నెను 27 మత్తయి సువార్త, ఈ గిన్నె సమస్తం నీకు సాధ్యము, ఈ గిన్నెను నా నుండి తొలగించు. అట్లనే ఉందా? చూడండి ఒకసారి. 27వ అధ్యాయమేనా మత్తయి సువార్త? 26వ అధ్యాయమా? ఓకే, చదవండి. ఎన్నో వచనం? 39 చదవండి. సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి ఏం చేయము? తొలగి పోనిమ్ము. ఈ తొలగి పోనిమ్ము అన్నీ చేశాడు. ఓకేనా? మనం ఇప్పుడు మార్క్స్ వాడతాం. 14వ అధ్యాయము 36వ వచనం చేద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ చాలా క్లారిటీలు ఉన్నాయి. నాయనా తండ్రి, నీకు సమస్తం సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? తీసేయని చేశాడు. చేస్తే ఏమొచ్చింది ఆన్సర్? నో.
తర్వాత ఎక్కడికి వచ్చింది? అయినను నీ చిత్తమే జరుగును గాక. ముమ్మారు ప్రార్థన చేశాడు, 3 టైమ్సే. సాధ్యం, ఈ గిన్నె నా నుండి తొలగించు, నీకు సమస్తం సాధ్యం, తొలగించేస్తుండే. కానీ తొలగిస్తే మీరు నేను రక్షణ పొందేది చాలా కష్టమైన పని. సో అదొక్కటే మార్గం ఉండే, ఈ గిన్నె నువ్వు తాగవలసిందే అంటే తాగండి. ఏ గిన్నె? సృష్టికర్త అయ్యి ఉండి శూన్యంలో ఈ భూమిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు, సృష్టికర్త అయ్యి ఉండి ఆయన సృష్టించిన సృష్టి అంటే మానవుడు, ఆయన మీద ఉమ్మి వేస్తే క్వశ్చన్ చేయకుండా విధేయత చూపించాలి దేవునికి. ఏం చేయకుండా? క్వశ్చన్ చేయకుండా. క్వశ్చన్ చేశాడు ఏమన్నా? ప్రభువా వారి మీద ఉమ్మి వేస్తారు, ఇప్పుడు నా మీద ఉమ్మి వేస్తారు, నాకు అన్యాయ తీర్పు తీరుస్తారు, నా బట్టలు చించేస్తారు, గడ్డం పెరుగు వేస్తారు, చెంపదెబ్బలు కొడతారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు, కొరడాలతో కొడతారు, సిల్వ వేస్తారు అని ముందుగానే అన్ని యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. కాబట్టే ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్త బిందుల వలె మరి కింద పడ్డట్టు మనం చూస్తా ఉన్నాం ఇదంతా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా క్వశ్చన్ చేశాడా? నీ చిత్తమే. ఏం చేస్తే కూడా, నీ మీద ఉమ్మి వేస్తే కూడా నీ చిత్తమే జరుగునుగా. కాబట్టి ఉమ్మి వేశారు, దేవుని చిత్తం జరిగింది. క్వశ్చన్ చేయకుండా మరి విధేయత చూపించాడు. ఎంతవరకు? సిల్వ మరణము నొందు వరకు. ప్రాణం పోతుంది, ఓకే డన్. ఎట్లా చేసిండంట అది కూడా, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయనని ఇన్సల్ట్ చేసిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని, బాధపెట్టిన వారిని, నిందించిన వారి ఎదుట నెమ్మదిగా ఉన్నాడంట. దాన్ని అంటారు సాత్వికం. నేను సాత్వికుడను. పాట పాడుట ఎంత సులభం. ఇది మనం పాడతాంగా, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు అని పాడతాం కదా. పాడమంటే రాత్రంతా పాడతాం అది. కానీ సాత్వికం గురించి ఏమన్నా తెలుసా? చాలామందికి తెలియదు. మీరు ఎవరినన్నా అడగండి, చాలామందికి ఇది అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్. ఆయన సాత్వికుడు. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంని, ఇప్పుడు యాకోబు పత్రిక చదువుదాం మనం, మీ హృదయంలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యంని సాత్వికంతో అంగీకరించుడి. అంటే క్వశ్చన్ చేయకుండా 25వ వచనమా పాప? చదవండి ఒకటి, చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. శక్తిగల వాక్యమును సాత్వికంతో అంటే దీనికి అర్థం చెప్తాయి. మాటకి అర్థమైందని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఎవరైనా ఒక్క చెంప మీద కొడితే 2 చెంప. ఇప్పుడు మనం ఏం చేయాలి? సాత్వికంతో యేసుక్రీస్తు ప్రభు వాక్యం లేదా దేవుని వాక్యంని అంగీకరించాలంటే, ఎందుకు కొడతాడు ప్రభువా నన్ను అని అడగకుండా ఏం చేయాలి? చూపెట్టాలి. దాన్ని ఏమంటారు? సాత్వికంతో అంగీకరించిన. ప్రభా ఎవరుంటారు ప్రభా ఇట్లా అంటే, నీ ఇష్టం అది. 1 మైల్ నడవమంటే 2 మైళ్ళు నడవాలి. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. వ్యాజ్యమాడి నీ వస్త్రం తీసుకుంటే ఏం చేయాలి? అంగిని కూడా ఇచ్చేయాలి. భూమి పైన నువ్వేం చేయకూడదు? ధనము
ఇవన్నీ వాక్యాలు. ఎలా అంగీకరించాలి? క్వశ్చన్ చేయకుండా, సాత్వికంతో. ఇలా అంగీకరించే క్రైస్తవులు నేను చూస్తున్నా. మీరు ఇంత ఏమన్నా రాగానే చర్చిలు ఇట్లా అనగానే నన్నే అంటావురా అని బండ తీయరు, మైకు తీస్తారు. మైకో ప్యాడో ఈ ఆడళ్ళు అయితే సెల్ ఫోన్ని తీసి ఇట్లా కింద ఇస్తారు. సెల్ ఫోన్ కూడా ఇస్తారు కదా, మళ్ళీ అది చెప్తలు. సెల్ ఫోను, బండ, కొప్పు చించుకున్నాడు, ఇప్పుడు ఆడ నుంచి దింకేస్తా అయిపోయింది. ఇంత ఏమైంది? అలాంటివి ఏమైనా జరిగినాయా ఏంది? ఎక్కడ వాక్యమో ఎక్కడేమో ప్రభువా అన్నట్టు. నిజంగానే నేను కోపం వస్తే మనిషిని కాదు, కరెక్ట్ దయ్యం పడుతుంది. అది మామూలు కొన్ని దయ్యాలు పడితే వాళ్ళు సేన అనే దయ్యం పడుతుంది. ఇక అన్యతేజుడే పిచ్చోలు చేస్తారు చూడు. చేస్తారా చేయరా? పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వస్తుంది సౌల్లాగా. మంచిగా చేసిన కిడి చేయాలి. దావీద్ సౌల్ మీద నుంచి మరి పరిశుద్ధాత్మ పోయి దురాత్మ రాగానే ఏం చేసిండు? దావీద్ని చంపాలని చూసిండు. సేమ్. సో ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీరు కొత్తగా జన్మించగానే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలంటే 3 విషయాలు చెప్పిన నేను. ఫస్ట్, వేషధారణ అబద్ధం మాడేయాలి. రెండోది, కోపం మానేయాలి. మూడోది, ప్రభు చెప్పిండో క్వశ్చన్ చేయకుండా వినాలి. అంతే. ప్రభు చెప్పిండు, నేను దాన్ని వినాలి. వింటే చర్చ అట్లా ఉంటుందా చెప్పండి? ఏ చర్చ అయినా లేదు. నేను రైట్. రైట్స్ కొరకు పొట్లాడేవారు. మానవుడు ఏం చేస్తాడంటే, నేను రైట్ అండి, నేను ఎందుకు వంగుతా? యేసుక్రీస్తు ప్రభు నీకంటే 1,000% రైట్. అవునా కదా? మళ్ళీ ఆయన ఏమైనా రాంగ్ చేసిండా భూమి మీద? ఆయన మీద ఉమ్మి వేయడం ఏంది? నేను రైట్ ఉంటే నన్ను కొట్టడం ఏంది? నేను రైట్ ఉంటే నా మీద ఉమ్మి వేయడం ఏంది? నేను రైట్ ఉంటే నాకు అన్యాయం తీర్పు తీర్చడం ఏంది? రైట్స్ కొరకు పోట్లాడతాడు. నేను భర్తని, నేను అట్లనే ఉంటాను, నిన్ను కొట్టాలి అని కొడతాడు. నేను భర్తని అని కొడతాడు. మరి రైట్స్ విల్ లీడ్స్ టు ఫైట్స్ కదా. ఎప్పుడు ఫైట్ అవుతుంది? రైట్స్ పోట్లాడు. నేను కరెక్ట్ రూట్లో వచ్చినా నేను ఎందుకు ఫైట్ అవుతుంది ఆడ. రైట్ కొరకు పోట్లాడితే ఏమవుతుంది? హక్కులు. రైట్స్ అంటే ఏంది? హక్కుల కొరకు పోట్లాడితే ఏమవుతుంది? ఫైట్స్ అవుతాయి. నేను మగపిల్ల, నాకు ఎక్కువ కావాలి. అరే ఉన్నది విడిచిపెట్టమంటే నీకు ఎక్కువ ఎందుకు కావాలి బాబు? అవునా కదా? ప్రభు ఏమన్నాడు? అరే నేను ఇచ్చుట ధన్యం నువ్వు ఇంకా. కానీ రైట్స్ నాకు కావాలి. గవర్నమెంట్ వాడు ఏం చేసిండు? అందరికీ అని ఆడే రైట్ చేసేసి, మగోళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ సమానం. అయినా కానీ కొంతమంది ఏం చేస్తారు? రైట్స్, అది వాళ్ళ ఇష్టం. నువ్వు అలా చేయకూడదు. దేవుని వాక్యంని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో. క్వశ్చన్ చేయొద్దు, అంతనే ఇచ్చేయాలి అంతనే. ఇవన్నీ కూడా నేను బోధించినవి, నాకు వచ్చినాయి నా జీవితంలో. నాకు రాసి ఇచ్చేది కూడా వాపస్ ఇచ్చేయవలసి వచ్చింది. ఎందుకు ఇచ్చేస్తున్నాం? మంచిది కాదని తెలుసు, పాడు చేసుకున్నా, అయినా కానీ వదిలేయాలనుకో. దేవుడు చెప్పాడు అంతనే. నేను ఈడ చెప్తున్నా అంటే మీరేదో అనుకోగలరు. ఇవన్నీ శోధనలు నాకు వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. అన్ని శోధనలు ఇవన్నీ నేను చెప్పినవి అన్నీ. కానీ దేవుని వాక్యంని ఎలా అంగీకరించాలి? సాత్వికంతో, క్వశ్చన్ చేయకుండా అప్పుడు ఎదుగుతారు. ఇలా చేయకుండా మీరు 100 సంవత్సరాలు చర్చకు పోండి, దాని మీద చిన్న గాలి, వర్షం, తుఫాన్ ఏదైనా రాగా టుపు 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 అని కింద పడిపోతుంది. దాని పడుట మామూలుగా ఉండదంట, ఘోరంగా ఉంటుందంట. ఏది? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయని వాని ఇల్లు అలాగనే కూలుతుందంట. ఏది? గాలి, వర్షము. ఇవన్నీ క్వశ్చన్ అన్నీ వస్తాయి.
రాగానే ఆ ఇల్లు ఏమవుతుంది? కూలిపోతాయి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేస్తే దాని మీద గాలి రాని, తుఫాన్ రాని, వర్షం రాని, వరదలు రాని, తల కిందులకు సిలువేయని వారు ఏం చేస్తారు? ప్రభువా వీరేం చేయుచున్నారు ఎరగరు కనుక వీరిని క్షమించు. అపోస్తలులను అలానే చంపారు. కాబట్టి భూమి తలకిందులయ్యింది. కారణం ఏంది? వారు దేవుని యొక్క వాక్యంని ప్రశ్నించకుండా, ప్రభా ఇట్లా ఎందుకు జరగాలి, ఇట్లా ఎందుకు కావాలి అని అడగలే. అంగీకరించారు, దీవించారు, లోకం తలకిందులైంది. డబ్బులు లేకుండా మరి పరిచర్య చేశారు, డబ్బులు లేకుండా. సో మీరు కూడా అంత శక్తిమంతులు అవుతారు. ఎప్పుడు అవుతారు? అంత ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఎప్పుడంటే వేషధారణ అబద్ధము, మరి కోపము, దేవుని వాక్యంని సాత్వికంతో అంగీకరించినప్పుడు. లేకపోతే చూడండి, ఇలా కూర్చొని వేస్ట్. ఇంకా 100 years ఇలా భజన చేయండి, పాటలు పాడండి, పాటలు నేర్చుకోండి, దేవుని వాక్యం చదవండి, కానుకలు ఇవ్వండి, వండుకొని లవ్ ఫీస్ట్ తినండి, రోజు కాళ్ళు పాయ ఏదైనా తినండి, ఆ ఏడిది మాత్రం నరకానికే, దేవుని నామంకి అవమానం తెచ్చే పనులే. సో అలా మీరు చేయకండి, అలా మీరు చేయకండి. ప్లస్ ఈ మాటలు వింటున్నారంటే చాలా ధన్యులు మీరు. ఎందుకో తెలుసా? మీ ఊరికి నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చినాం. నా ప్రెస్కి 25 kilometers ట్రావెల్ చేసుకొని పోవాలి ఆడికి, లక్కడిగా పూల్కి. అవన్నీ ఇక్కడికి బస్సులు కూడా లేకుండే, ఈ రోడ్డు కూడా లేకుండే, అన్ని రాళ్ళు ఉంటుండే, గుంటలు ఉంటుండే నేను వచ్చినప్పుడు. కానీ మేము మిషనరీగా వచ్చినామని తెలియదు. మరి కొందరు అంటుండే, ఓకే ఎందుకు వచ్చిందంటే ఈ యాక్ స్కూల్లో పని చేస్తున్నాం, ఓహో బతకనికి వచ్చిండ్రా అంటుండే. లేదమ్మా మేము బతకనికి రాలే, బతికియనికి వచ్చినామా. మీ పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చినాం, గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి, మాకు సుఖం వదిలిపెట్టి. అయినా కానీ నేను మరి అట్లనే ఉండి వేరే దగ్గర పరిచర్య చేసుకుంటుండే. కొన్నిసార్లు ఇష్టపడి నన్ను పిలిచిండ్రు, పోతే ఆపేసిండ్రు రావద్దని. నేనేం క్వశ్చన్ చేయలే. ఏమైనా క్వశ్చన్ చేసినానా? చేయలే. రావద్దా? రావద్దు, ఓకే. కానీ ఎందుకో బబ్లు ఇల్లు కడితే నన్ను పిలిస్తే వచ్చి కూర్చున్నాడు. నా ఇష్టానుసారంగా వచ్చినానా? నో, రాలే. నా ఐడియాస్ కావు. ఇక్కడికి వచ్చి మీ మధ్యలో కూర్చునేది నేను వేసిన ప్లాన్ కాదు. బబుల్ అయ్యా తిరుగుతుండే. నేను బబులు కానీ మీటింగ్ పెడదాం బబులు చెల్లో పో అంటే బబులు ఎక్కడెక్కడనో ప్రయాణం అయిపోయాడు. పోయి ₹1,00,000 గెలిచి మీటింగ్ పెడుతుండు. నేనన్నా ఇది ఎక్కడికెక్కడికో పోతుంది, కటింగ్ అని కటింగ్ చేసేసిన. పిట్ట కొంచెం కూతగానం స్టైల్ అయిపోతుంది. కానీ ఎందుకో కలిసినాం, వచ్చినాం, ఈ మాటలు ఏంటంటారు. ఆ దినం అవే మాటలు, ఈ దినము ఏ మాట. మీ చేతిలో ఉన్నది. నన్ను వెళ్ళగొడితే వెళ్ళగొట్టవచ్చు, మీ చాయిస్. నాకేం బాధలు లేవు, బోధ ఒకటే, ప్రభు చెప్పిందే. ఆమెన్. మీరు కాబట్టి మీరు ధన్యులు కావాలంటే ఇలానే జీవే, లేకపోతే చెడిపోతారు. మీకు ఇలా చెప్పేవారి సంఖ్య చాలా చాలా తక్కువ. దురద చెవులు కలుసుకొని ఆడుడి పాడుడి తినుడి చెప్పేవారు చాలామంది ఉన్నారు. ధనం సంపాదించుకోండి, మీ చాయిస్, ఇదైతే కరెక్ట్. సో మనము సాత్వికంతో దేవుని వాక్యం ఏం చేద్దాం, అంగీకరిద్దాం. దీని సెకండ్ పార్ట్ వచ్చే వారం మనము చూద్దాం. ప్రార్థించుకుందాం. మళ్ళీ